అందరికీ నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంది కోలూరులో ఉన్న పురాతన గుళ్ళు అండి ఇవన్నీ. పురాతన గుళ్ళు. ఇందులో నిధి నిక్షేపాలు ఉన్నాయని చాలామంది దీన్ని ఇష్టం వచ్చినట్టు తవ్వేసి శిథిలావస్థకి తెచ్చారు. చూడండి ఎంత పురాతన కట్టడాలు గుళ్ళు ఉన్నాయి ఈ కోలూరులో. కోలూరులో డైమండ్ దొరికిందండి. ఇక్కడే డైమండ్ దొరికింది. కోహినూర్ డైమండ్ దొరికే ఏరియా ఇదే అండి. సో చూడండి ఎంత పురాతన విగ్రహాలు, పురాతన కట్టడాలు ఉంటాయో చూపిస్తా. ఒక పురాతన విగ్రహాన్ని తీసి తొలగించి మరీ నిధుల కోసం తవ్వారండి. దొరికినాయో దొరకలేదో తెలియదండి, కానీ చాలామంది దొరికినాయి అన్నారు. మరి ఎంత మట్టికి నిజం అనేది తెలియదు. ఎంత లోతున తవ్వారు చూడండి. ఇంకా చూస్తే ఆశ్చర్యపోయాను నేను. ఎంతమంది ఎన్ని విధాలుగా గుళ్ళని చిన్న భిన్నం చేసి అందులో నిధులు ఎత్తుకపోయారనేది ఒక మాట ఉందండి. అది ఎంత నిజమో తెలియదు. చాలామంది మాత్రం వెతికారు, దొరకలేదు తెలియదండి. కానీ ఇక ముందు ముందు చూపిస్తా దొరికినే దొరకలేదు అనేది, దానికి ఆనవాళ్ళని చూపిస్తానండి. ఇది ఎంత లోతు తవ్వారు చూడండి. గుడి అంతా మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. ఇది కూడా ఇంకో గుడి అండి. మొత్తం ఎక్కడికక్కడికి మొత్తం గుడి అంతా కూలిపోయింది. అంటే తవ్వేశారు కొందరు. ఈ ఊరు ఖాళీ అయిపోయిందండి. యాక్చువల్గా ఈ ఊరు ఖాళీ అయిపోయింది. ఇది ముంపు ప్రాంతం అన్నమాట. ఈ ఊరంతా ఖాళీ అయిపోయిన తర్వాత ఈ గుళ్ళు ఇట్లా అయిపోయాయి. చాలామంది తవ్వేశారు నిధుల కోసం. ఇంకా ముందు ముందు చూద్దాం. చూడండి ఇవి గుళ్ళన్నీ ఇది మొత్తం పురాతన గుడి అండి. ఇది కూడా మొత్తం ఇది ముంపు ప్రాంతం కాబట్టి మొత్తం కూలిపోవడం జరిగింది. తర్వాత దీన్ని తవ్వేశారు అందులో బంగారం కోసం. రకరకాలుగా ప్రచారం ఉందండి దీనికోసం. సో చూడండి ఆ కట్టడాలు అయితే అసలు ఇప్పుడున్న కట్టడాలు పోలిస్తే ఎంత డిఫరెంట్గా ఉంటాయో చూడండి. ఇక్కడ పాత బావి ఒకటి ఉంటుంది, అది కోనేరు అంటారు అన్నమాట. అది కూడా ఎండిపోయింది ఎండాకాలం కాబట్టి. ఇంకా ఇలా గుళ్ళని చిందావందం చేసేసారండి అంతా. ఇదంతా అదే కోనేరు, పాత కోనేరు అండి. ఇంకా మనం ముందుకెళ్తే పురాతన కట్టడాలు ఎన్ని ఉన్నాయో చూపిస్తా, నిధులు ఏమైనా దొరికినాయి అనేది చూపిస్తా. కొందరికి కొన్ని నాణాలు దొరికాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. పురాతన నాణాలు. ఇది ముస్లిం రాజులు పరిపాలించిందని మాత్రం కొన్ని సంఘటనలు మాకు బయటపడ్డాయి, అవి కూడా నీకు నేను చూపిస్తా. చూద్దాం ముందు ఇంకేంటండి. ఇక పురాతన శిల్పాలు, చెక్కిన శిల్పాలు ఉంటాయి కదండి. చూడండి ఇవన్నీ రకరకాల శిల్పాలు, నాట్యం చేసినట్టు శిల్పాలండి ఇవన్నీ. ముందు ఇంకా మనం చాలా చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి పాత శిల్పాలు చెక్కినట్టు. తర్వాత రాక్షస శిల్పాలని ఉంటాయి చూడండి. అవి రాక్షసులు, వాళ్ళ బొమ్మలు, పాము దాని బొమ్మ, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. చూసుకుంటే పోతే చాలా బొమ్మలే కనబడతాయండి మనకి చెక్కినట్టు. ఇక మొత్తం పాములు సంబంధించిన పడగ బొమ్మలు. ఇది చూడండి పురాతన ఒక అప్పట్లో రాజులు నివసించిన ఇల్లు అండి ఇది. ఎంత పెద్ద ఇల్లు చూడండి. ఇది చాలా పెద్దది, విశాలంగా ఉంటుందన్నమాట. ప్లేస్ చూశాను ఫస్ట్ నేను. ఇందులో నేలమాళిగలు ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయానండి. చూడండి కింద నేలమాళిగలు అనమాట. గుళ్ళల్లో, పురాతన గుళ్ళల్లో ఉంటాయి కదా నేలమాళిగలు, అందులో బంగారం నిధులు సంబంధించిన దాచిపెట్టారు అనమాట. ఇది నేలమాళిగ. చూడండి ఎలా అయిపోయింది, శిథిలావస్థలకు వెళ్ళిపోయింది. నీళ్ళు మట్టి అంత వచ్చి కూరుకుపోయింది అనమాట. చాలామంది ఆల్రెడీ దీన్ని తవ్వేశారు, అది కూడా గమనించాను నేను. కానీ నేలమాళిగ అనేది నేను డైరెక్ట్ ఫస్ట్ టైం చూసా. చూడండి నేలమాళిగ ఎలా ఉందో. అంటే ఇందులో వాళ్ళ సామాన్ దాచిపెట్టుకుంటారు, బంగారమా వెండ ఇతర వస్తువులు అనేది దాచిపెట్టుకుంటారు కదా పూర్వం రాజులు. ఇదంతా నేలమాళిగ అనమాట. మెట్ల కింద తయారు చేశారు. అసలు ఆ మెట్లు కట్టడం కూడా చాలా గొప్ప అండి. ఆ డిజైన్ చాలాగా గొప్పగా కట్టారు ఆ డిజైన్ని కూడా. చూద్దాం ఇంకా ముందుకు పోదాం. ముందుకు పోయిన తర్వాత కూడా చూడండి ఈ కోట ఇంకా ఎంత గట్టిగా ఉంది, ఈ ఇల్లు ఎంత గట్టిగా ఉందో నాకు అర్థమైందండి ఆ రోజులలో. చూడండి మొత్తం చెట్లు మొలిసేసాయి, మొత్తం పెచ్చులు ఎక్కడికక్కడ ఊడిపోయినాయి. ఇక చిన్న చిన్న జంతువులు జీవిస్తూ ఉంటాయి వీటిపైన. కోతులు కానీ అవి అని కొండ ముచ్చులు కానీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ బాగా. ఇది కూడా మొత్తం నిండిపోద్దండి. ఇక్కడ గీతలు కనబడుతున్న వైట్గా అక్కడ దాకా మీకు వస్తాయి అన్నమాట నీళ్ళు, వాటర్ మొత్తం నిండిపోద్ది ఒక్కోసారి. ఇది మొత్తం నిండిపోద్ది అనమాట ఇది కోలూరులో. ఇంకా ముందుకు పోదామండి. ఇక్కడి నుంచి మనం చూస్తే ఈ ఏదైతే ఇల్లుందో రాజులది చూడండి. ఇందులో ముస్లిం రాజులు ఉన్నట్టు కొన్ని ఆనవాళ్ళు మాకు బయటపడ్డాయి. అప్పుడు చూడండి మొత్తం తవ్వేసిన తర్వాత ఎట్లా అయిపోయిందో చూడండి. ఎక్కడికక్కడికి తవ్వేశారండి దీనంతా. అంటే ఎవరు లేరు కాబట్టి, ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి తవ్వేశారు. చూడండి కట్టడం మాత్రం మొత్తం అక్కడక్కడ మొత్తం నాశనం అయిపోయిందండి.
అయినా సరే చాలా గట్టి కట్టడం అండి ఇది. చూడండి ఎలా ఎలా తవ్వేశారో చూడండి, అసలు ఏ ఆనవాళ్ళు లేకుండా తవ్వేశారు. మొత్తం అంతా తవ్వేశారండి. ఇక్కడ గమనించవచ్చు మీరు, చూడండి ఎలా తవ్వేశారో చూడండి. గదులు గదులు మొత్తం తవ్వేశారండి. కింద నేలమాళిగలు కూడా తవ్వేశారు. చూడండి ఎలా ఉందో కట్టడం అప్పుడు. చూడండి ఎలా ఉంటాయి ఇక్కడ అంతా. అంతా ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే చూడండి. తర్వాత వచ్చేసి ఆ కట్టడం చూడండి ఎలా ఉందో. ఆ కట్టినోడికి దండం పెట్టాలండి. ఎలాంటి రాడ్స్ వాడలేదు. మరి ఎట్లా ఆగింది అనేది కూడా అర్థం కావట్లే. కట్టిన డిజైన్ కూడా చూడండి ఎట్లా ఉందో. ఆ రాళ్ళతోనే కట్టారు అప్పుడు. మొత్తం అంతా శిథిలాస్థలోకి వెళ్ళిపోయింది అనమాట. ఎవరు పట్టించుకుంటూ లేరు ఇక్కడ. ఎందుకంటే ఇదంతా మునిగిపోయే ప్రాంతం అండి. ఖాళీ చాలామంది నిధుల కోసం వెతికి 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 ఉన్నారండి. మొత్తం కోటనంతా, ఈ ఇల్లునంతా కూల్చేశారు. ఇంకా మనం ముందుకెళ్దామండి, చూద్దాం. చూడండి ఎక్కడ పడితే అక్కడ చూడండి. అవి ముస్లిం రాజులు ఉన్నది ఆనవాళ్ళండి. వాళ్ళ భాష అనమాట, అరబిక్ భాషలో ఉంటాయి అన్నమాట రాసినాయండి. అందుకే ముస్లిం రాజులు ఈ ఏరియాని పరిపాలించారని. ఇంకా ఆనవాళ్ళు దొరికాయండి, అవి కూడా మీకు చూపిస్తా. చూడండి ఎలా ఉందో కోట అయితే. అసలు ఇందులో కర్రలు వేసి కట్టారనమాట పైన టాప్లో. చూడండి మొత్తం ఇక్కడ నుంచి కోల్లూరు కనబడుతుందండి మనకు. కృష్ణా నది పరివాహకం అనమాట ఇదంతా. ఇక్కడ అందరూ వచ్చి వజ్రాలు ఏరుతూ ఉంటారు. సో చేపలు కూడా పడతా ఉంటారు చాలామంది. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక చూడండి ఎలా ఉందో చూడండి. వాళ్ళు వాడిన వాటర్ ట్యాంక్ అండి ఇది. యాక్చువల్గా కుండలు దొరికాయండి, ఇట్లా మాకు కనిపించాయి అనమాట. పురాతన కుండలు కనిపించాయి. అసలు చూసి ఆశ్చర్యపోయా. అంటే ఇందులో ఎవరికో ఏదో దొరికింది. ఇది వాటర్ కుండనా లేకపోతే డబ్బుల కుండనా, బంగారం సంబంధించిన నాణాలు ఇందులో వేసుకొని దాచిపెట్టారని. మొత్తానికైతే ఇది నేల కింది నుంచే అంటే తవ్వితే బయటపడ్డదండి. ఇది కూడా మేము ఆశ్చర్యం చూసాము. అయితే కొందరికి అక్కడ దొరికినవి చూపిస్తా చూడండి. ముస్లిం రాజులకు సంబంధించిన మనీ ఇదండి, పాత కాయిన్స్ అనమాట ఇవన్నీ. ఇది అన్ని పాత కాయిన్స్ అండి. నేను ఆశ్చర్యపోయి, అయితే ముస్లిం రాజులు పరిపాలించారు, కానీ ఇక్కడ బంగారం దొరికింది ఆనవాళ్ళు అయితే చాలామంది తక్కువ అండి. మీరు అందరూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు అందిస్తూ ఉంటా. మర్చిపోకండి బెల్ ఐకాన్.